ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట ఎడతెగక ప్రార్థన చేయుడి. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మనకున్న సమస్యలను బట్టి ఎప్పటికీ విసుగు చెందక, సమస్య తీరే వరకు, విడుదల వచ్చేంత వరకు, మన జీవితంలో దేవుడు కార్యము చేసేంత వరకు మనము ప్రార్థిస్తూనే ఉండాలి. దానియేలు కూడా సమాధానము తిరిగి తన వద్దకు వచ్చే వరకు కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రార్థనలు మనము నేటి దినాల్లో చేయవలసిన వారమై ఉన్నాం. ఎడతెగక ప్రతినిత్యము ప్రార్థన చేయాలని బైబిల్ మనకు సెలవిస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన ఒక ఉపమానము ఈ భాగంలో చెప్పడం మనం చూస్తున్నాం. మనందరమును ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ దేవుని ద్వారా అనేకమైన కార్యములను పొందుకొందుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. నీ కృప చొప్పున మేము ప్రతి క్షణము నీ సన్నిధిలో ప్రార్థించడం మాకు మీరు నేర్పించండి. ఎడతెగక ప్రార్థించడం, విసుకక నిత్యము ప్రార్థన చేయడం మా జీవితాల్లో మీరు అనుగ్రహించండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ప్రతి కుటుంబంలో గొప్ప మేలు, మీ దీవెన మీరు కలుగ చేయండి. ఏ సమస్యల కొరకు వారు బాధపడుతున్నారో ప్రతి సమస్యలను మీరు తొలగించి సమస్యలపై జయాన్ని మీరు కలుగ చేయండి. నీ కృపా సమాధానములు ఈ దినమంతా కూడా మీరు మాకు కలుగ చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.